శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, ఆదివారం. ఈ సూర్యోదయం చాలా శుభకరంగా ఉంటుంది, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. చాలా సున్నితంగా మీ విషయాల్లో విజయం పొందే అవకాశం. మొట్టమొదట ప్రేమ. ఈరోజు ఆత్మీయులతో కలుసుకోవడం, సంతోషంగా ఉండడం, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవడం, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలాంటిదంటే, రాహు నక్షత్రం ఎప్పుడైనా కానీ ఆయన వచ్చినప్పుడల్లా సంతోషాన్ని, ఎక్కువ ఆనందాన్ని ఇస్తారు. ఖర్చులు కూడా చాలా బలంగా పెట్టగలుగుతాం. అందువల్ల చంద్రుడు జన్మరాశిలోనే సంచరిస్తూ స్వాతి నక్షత్రం, తర్వాత విశాఖ నక్షత్రం, ఆ రెండు నక్షత్రాలు తులారాశి వారే. అందువల్ల బలంతో కూడిన పనుల్లో విజయం పొందగలుగుతారు. అనుకున్న విషయాలలో విజయం కలిగే అవకాశాలు కలిగిస్తుంది. గ్రహాల సహకారం ఈరోజు తులారాశికి సంపూర్ణం కలిగి ఉన్నది మొట్టమొదట. అందువల్ల భార్యాభర్తలు ఎవరైనా కానీ దూరం ఉండి మనసు కొరతలతో ఇబ్బందుల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు మార్పు కలగాలి. ఈరోజు ఉన్న నక్షత్రంతో కలుసుకుంటే మళ్ళీ మీరు జీవితంలో ఎప్పుడూ మీరు విడిపోరు. ఇది మనం తెలుసుకోవలసిన మొట్టమొదటిది. ఎన్ని గొడవలైనా, ఎన్ని మానసిక ఒత్తిళ్ళు అనేది గ్రహాల్లో వివాహ పొంతనమయందు ఇరు జాతకాలని చూసి చేయగలిగినప్పుడే వాళ్లకు వివాహ బంధం అనేది చాలా బలంగా ఉంటాయి. కొద్దిమందికి ఇబ్బందులు కలిగి కొన్ని సన్నివేశాల్లో చిన్న చిన్న ఇబ్బందుల ద్వారా దూరం అవుతూ చాలా బాధాకరంగా ఉంటారు. ఎవరైనా కానీ ఇద్దరిలో ఒకరు ఒంటరితనం ఉంటే అది కష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈరోజు పెద్ద మనుషులతో పరిష్కారం. ఒకవేళ ఇక్కడి నుంచి శ్రీమతి గారు అత్తగారి ఇంట్లో ఉంటే కూడా రప్పించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేదు. ఇక్కడ ఎక్కువగా మనం ఈగోగా వెళ్ళడానికి కన్నా కొద్దిగా మార్పు కలిగి వెళితే సంతోషాన్ని ఇస్తుంది. ఒక కుటుంబం ఏర్పరచుకోవడానికి 1000 మందిని పిలిపించి పెళ్లి చేస్తున్నాం, రంగరంగ వైభవంతో చేస్తున్నాం. చాలా వరకు వాళ్ళు ఎందుకు వస్తారంటే ఆ జంటని ఆశీర్వాదం చేయగలుగుతారు. ఆ 1000 మంది ఎప్పుడు బలంగా ఆశీర్వాదం పొందుతారో ఆ భగవంతుడు ఆ జంటకు జీవితకాలం సంతోషాన్ని, విజయంగా నడిపించే శక్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా కలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలా వరకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో చాలా వరకు నిలకడలేని వ్యాపారాలు చాలా చేస్తూ ఇబ్బందులయ్యి నష్టపోయారు చాలామంది ఉన్నారు. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు, స్నేహితులుగా నమ్మబలికి డబ్బులు ఇచ్చిన వారు, చాలా వరకు ఆర్థిక స్థితి అనేది కేతు గ్రహం మొన్నటి రోజు అంటే ఒక 15 రోజుల తర్వాతనే అతను లాభస్థానానికి వెళ్ళారు. కానీ చేసిన అప్పులని తీర్చుకోవడానికి ఇది ఒక సదా అవకాశం. అందువల్ల ప్రత్యేకంగా వ్యాపారాన్ని చాలా బలంగా చేయండి, భయపడకండి. అన్ని విషయాల్లో అన్ని గ్రహాలు చలంగా ఉంటుంది. అందువల్ల వ్యాపారానికి సంబంధించిన ఇతరుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఏమంటే వాళ్ళు ఒక చోట నుండి ఇంకొక చోటికి మారిపోవడం అనేది జరుగుతుంది. దూర ప్రాంతాలకు స్థానచలనం అనేది ఎక్కువగా కనబడుతుంది తులారాశికి. అందువల్ల సమసిద్ధమై ఉండాలి, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో మమేకమై మీరు పనులు ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల స్థానచలనం అంటే బాధాకరమైనది, చాలా ఇబ్బంది. కానీ అది స్థానచలనమైనా కూడా మీకు అభివృద్ధి వైపే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమించే వాళ్ళు మానసిక ఒత్తిడి, ఇబ్బందులు, తల్లిదండ్రులకు తెలిసిపోవడం, మందలించడం, ఇబ్బందులు కలిగించుకోవడం ఇది చాలా ఉండబోతుంది ఈరోజు. అందువల్ల ఎప్పుడైనా కానీ ప్రేమించాలి. అన్నీ మనం చదువులో ఉన్నత స్థానానికి వచ్చి ఉద్యోగంలో సమృద్ధులుగా అయిన తర్వాత ప్రేమ విషయంలో
ఇప్పుడు ఇద్దరు మనుషులు ప్రేమిస్తారు, స్త్రీ పురుషుడు ప్రేమిస్తారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ అభిరుచులు తెలుసు, వాళ్ళ అభిరుచులు తెలుసు, చాలా బాగుంటుంది. కానీ మీ ఇద్దరి గ్రహాలు కలవు కదా. అంటే ఇప్పుడు మీరు తులారాశి అనుకోండి, ఒకతను మీనరాశి వాళ్ళని ప్రేమిస్తారు. అంటే మీనరాశికి తులారాశికి షష్టాష్టక దోషము. అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఏమంటారు? ప్రేమించినాం, అన్నీ తెలిసినాయి మాకు, అతను అభిరుచులు ఇతని అభిరుచులు, కానీ జీవితకాలం మీరు ఒకటిగా ఉండలేరు. అందువల్ల జాతకాలు చూసి ప్రేమించడం అనేది కాదు, కొద్దిగా జీవితకాలం ఇది. ఈ కొద్ది కాలానికి సంబంధించిన విషయమే సంతోషాన్ని ఎత్తుక్కోకూడదు. జీవితకాలం సంతోషాన్ని ఉండాలి. కుటుంబపరమైన విషయాల్లో స్త్రీ ఒంటరిగా మిగిలిన, పురుషుడు ఒంటరిగా మిగిలిన జీవితంలో అత్యంత కష్టమైన ఆవేదన అంటే అది ఒకటే. అందువల్ల దానికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచనపరంగా మీకు చెప్తున్నా. అలాగే ప్రత్యేకంగా విద్యార్థులు చాలా వరకు దీర్ఘకాలికంగా విద్యలో కొన్ని సమస్యలతో ఎక్కడైనా మీరు తప్పిపోయినా మళ్ళీ ఇప్పుడు మీరు ఆ పరీక్షల్లో విజయం పొందే అవకాశం సంపుటంగా కనబడుతూ ఉంది. అందువల్ల మీరు ఆ ఉద్యోగ రీతిగా విషయాని కోసం పరీక్షలు రాసిన వారు కానీ, అలాగే విద్యలో తప్పిపోయిన పిల్లలైనా కానీ విజయం పొందుతారని ఖచ్చితంగా వివరంగా మీకు చెప్పగలుగుతున్నాను. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు ఉపగ్రహ ఛాయాచిత్రం ప్రకారం గ్రహాలను అనుసరించి సంపూర్ణమైన విషయాలు మీకు పొందుపరిచాను.